అలాగే మన రాట్ల సుబ్రాజ్ గారి ఎమ్మెల్యే రాట్ల సుబ్రాజ్ గారికి, డిసిసి చైర్మన్ గారు తుమ్మల రామస్వామి గారికి, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి, సభావేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సభకు ముందున్న నా కార్యకర్తలు, ప్రజలు, సన్నిహితులు, వేదికను అలంకరించిన మరి కూటమి నాయకులందరూ ఉన్నారు. పేరు పేరున వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జి వేమవరం, జి మోరుపురం, అలాగే ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సొసైటీ ప్రెసిడెంట్ అవ్వాలంటే 2-3 నెలల్లో 2 గ్రామాల్లో కూడా పోరావరిన పోరాటాలు, అలాగే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మన ఎమ్మెల్యే రాట్ల సుబ్రాజ్ గారు నాకు జియావరం సొసైటీ అధ్యక్షుడిగా కల్పించడం జరిగింది. ఆయన నాకు ఎంతో బాధ్యతలు అప్పచెప్పారు. జియావరం సొసైటీ ఇప్పుడు నేను ఎంతో అధ్యక్షుడిని 11 కోట్ల టర్నోవర్లో ఉంది. నేను మా బావగారు ఎమ్మెల్సీ గారు 20 కోట్లు చేయాలని చెప్పి టార్గెట్ పెట్టారు. ఆయన్ని మన తుమ్మల రామస్వామి బాబు, డిసిసి చైర్మన్ గారిని, వీళ్ళందరినీ నేను కలుసుకుంటూ మా సొసైటీ జియావరం సొసైటీని అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తారని, రైతులకు ఎప్పుడు అండగా ఉంటానని సొసైటీ ద్వారా ఎరువులు, విత్తనాలు ఏమి రైతులకు ఏ అవసరం ఉంటే అవన్నీ కూడా నిరంతరంగా సప్లై చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, కూటమి నాయకులకు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. ఇలా ముందు మా జియావరం సొసైటీకి డిపాజిట్ కూడా పెంచి సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఒకసారి నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పారు. దాన్ని సక్రమంగా ఎమ్మెల్యే గారు ఆలోచనలతో తగ్గట్టుగానే నడుచుకుంటూ